జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 29వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అనంతశ్చాస్మి అనంతశ్చాస్మి నాగానాం నాగానాం వరుణో వరుణో యాదసా యాదసా మహం మహం పితॄణా పితॄణా మర్యమా మర్యమా చాస్మి చాస్మి యమః సంయమతా యమః సంయమతా మహం మహం. ఇప్పుడు మళ్ళీ అనంతశ్చాస్మి అనంతశ్చాస్మి నాగానాం నాగానాం వరుణో వరుణో యాదసా యాదసా మహం మహం పితॄణా పితॄణా మర్యమా మర్యమా చాస్మి చాస్మి యమః సంయమతా యమః సంయమతా మహం మహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అనంతశ్చాస్మి నాగానాం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం యమః సంయమతామహం. ఇప్పుడు మళ్ళీ అనంతశ్చాస్మి నాగానాం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం యమః సంయమతామహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే